హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో మీ ట్రయంఫ్ స్పీడ్ 400 ఒకవేళ స్లో రేవ్స్లో మధ్యలో ఆగిపోతుందంటే డైరెక్ట్లీ అది ఇంజిన్ ప్రాబ్లమ్ అని ఇట్లా ఏముండదు. ఈసీయూ అప్డేట్స్ కూడా ఉంటాయి, ఓటీ అప్డేట్స్. సో ఇందాక ట్రయంఫ్ బంజారా హిల్స్ షోరూమ్ అన్నకైతే కాల్ చేసా, అన్న ఇట్లా లాస్ట్ 3-4 మంత్స్ నుండి ఓటీ అప్డేట్స్ అయితే చెప్పలేదు, బైక్ మధ్యలో ఆగిపోతుంది స్లో రేస్ అప్పుడు, ఏమైనా ఓటీ అప్డేట్స్ వచ్చినాయా అని కనుక్కుంటే వచ్చేయండి ఓటీ అప్డేట్ అయితే వేసేద్దాం అన్నాడు. అండ్ వన్ మోర్ థింగ్, రీసెంట్గా శ్రీశైలం ట్రిప్ అయితే వెళ్ళాం కదా, సలేశ్వరం టెంపుల్. సో ఆ సలేశ్వరం టెంపుల్కి వెళ్ళే ఘాట్ రోడ్లో మన మడ్ ఫ్లాప్ అయితే ఊడిపోయింది. ఎందుకు ఊడిపోయిందని చూస్తే ఇక్కడ ఇదంతా 3M టేప్ ఉంది. ఈ 3M టేప్ అనేది మొత్తం అది గమ్ అయితే పోయింది, దాని స్టిక్కినెస్ పోయి ఊడిపోయింది. ఒకసారి తీసుకెళ్దాం, ఒకవేళ వాళ్ళ దగ్గర 3M టేప్ ఆర్ ఎల్స్ ఏదైనా అదెసివ్ ఉంటే అది స్టిక్ చేస్తారు, లేదంటే మనమే ఒక ఇండియన్ జుగార్డ్ మనమే 3M టేప్ ఆర్డర్ చేసుకొని దాన్ని ఆ షేప్లో కట్ చేసుకొని పెట్టేద్దాం. సో ఇంకొకటి, ఆ రోజు ఎయిర్ ఫిల్టర్ కూడా కొంచెం డ్యామేజ్ అయినట్టుంది, అంటే బాగా డస్టీ ఉంది ఆ ఏరియా మొత్తం, ఆ రోడ్ అంతా ఆఫ్ రోడింగ్ టైప్ ఉంది కదా. ఒక వీడియో పెడతాను, అది కొంచెం ఎడిటింగ్ ప్రోగ్రెస్ ఉంది, చేస్తా అది కూడా. సో సీ యూ ఇన్ ద గోప్రో మోడ్. వర్షం పడితే ఇది పరిస్థితి. సో మట్టి మధ్య చాలామందికి సైలెన్సర్లో చిన్న ర్యాట్లింగ్ సౌండ్ అయితే వస్తుంది. నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఒకసారి వెళ్ళి అది కూడా కన్ఫర్మ్ చేసుకుందాం. కాకపోతే మన ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది, వెహికల్ ఫుల్ ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇంకొక 4 years ఉంది. సో మనం ఈ సపరేట్గా మళ్ళీ ఫుల్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా అదే కంపెనీ మనకు ఎవరైతే ఫస్ట్ ఇష్యూ చేస్తారో ఆ థర్డ్ పార్టీ ఇంకా 4 years ఉంది కదా, వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకి ఆల్రెడీ ఉంది కాబట్టి కొంచెం ప్రీమియం అయితే తక్కువ పడుతుంది. సో నేను ఆల్రెడీ కనుక్కున్నా, ప్రైస్ ఎంత ఉంటుందో కనుక్కోమంటే ఒకసారి అతను మన వెహికల్ ఆర్సీ ఇంకా ఆ డీటెయిల్స్ పెట్టమన్నాడు, అప్పుడు వీలు కాలేదు. సో కనుక్కుందాం, ఒకసారి కనుక్కొని ఇవాళ అయితే చూద్దాం, తనకి డీటెయిల్స్ పంపించి ప్రైస్ ఎంత ఉంటుందో. ఎందుకంటే హైదరాబాద్లో ఉండడం అండ్ దట్ వితౌట్ ఫుల్ ఇన్సూరెన్స్ అంటే అది పెద్ద టాస్క్ అని చెప్పాలి. మనం జాగ్రత్తగా వెళ్ళినా వేరే వాళ్ళు వచ్చి గుద్దుతారు, ఇట్టపడాలి అట్లా అంటే ఏం వెళ్ళిపోమ్మా, వెళ్ళిపోతుంది బండి. జస్ట్ బురదలో స్కిట్ అవుతుంది. అండ్ మన వెహికల్ కొంచెం పర్లేదు, డీసెంట్ అమౌంట్ ఆఫ్ వెయిట్ ఉంది కాబట్టి స్కిడ్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ. ఇండికేటర్ వేసుకోకుండా సడన్గా వచ్చేస్తుంది. నార్మల్గా ఇండికేటర్ వేసుకొని అడిట్ తీసుకొని పోవాలి. పెట్రోల్ కూడా అయిపోయినట్టుంది, దగ్గరకు వచ్చింది. లాస్ట్ వీడియో మనంత హిట్ కాలేదు, జస్ట్ చాలా అంటే చాలా తక్కువ వ్యూస్ వచ్చినాయి. అండ్ అందులో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే షేర్ చేశా, మేబీ మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ మిస్డ్ ఇట్. వీలైతే ఒక సపరేట్ వీడియో వేసి మళ్ళీ రాక్స్ నాని హిట్ మూవీలో ఎగ్దమ్ ఉంది బైక్ అయితే, కార్ అయితే అసలు. సో అంతకుముందు మన హ్యాండిల్ అయితే వాబుల్ అయ్యేది కదా కొంచెం, ఇప్పుడైతే కంప్లీట్లీ సెట్ అయిపోయింది. షాక్స్ ఒకటి పైకి కిందికి ఉంటే అట్లా వాబ్లింగ్ అయిందంట, అది ఇట్స్ ఆల్మోస్ట్ 1 year సిన్స్ రిపేర్. ఇప్పుడైతే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ రీసెంట్గా మన చైన్ క్లీనింగ్ వీడియో చూసి, అన్న ఇట్లా అది కూడా సేమ్ నీలాగానే సౌండ్ వస్తుంది, అది ఏంటి ఇష్యూ, షోరూమ్కి వెళ్తే వాళ్ళు చైన్ తీసేయాలి, చైన్ స్ప్రాకెటే మార్చుకోవాలన్నారంట. సో తనకు ఒక సజెషన్ అయితే ఇచ్చా, ఒక డీజిల్ తీసుకొచ్చుకో బ్రో, తీసుకొని క్లీన్ చేసుకో, ఫ్రంట్ స్ప్రాకెట్ కూడా ఉంటుంది. నాకైతే క్లీన్ చేయలేదు వాళ్ళు, సర్వీస్ సెంటర్ వాళ్ళకైతే ఒకసారి చెప్పు, వాళ్ళు క్లీన్ చేయకపోతే నువ్వే ఒకసారి చేసుకో అని చెప్పేసిన. సో తను ఆ టూల్ కిట్ అయితే ఆర్డర్ చేసుకున్నాడు, 7 number సైజ్ స్పానర్ కావాలి. సో తెప్పించుకొని క్లీన్ చేసుకున్నాడు. అండ్ ఇప్పుడు ఆ ఇష్యూ అయితే లేదంట, చైన్ నాయిస్, ఇట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంట. సో వెరీ హ్యాపీ.
మనం చేసే వీడియో ఎవరికి ఒక్కరికి యూజ్ అయినా పర్లేదు, దట్ ఈస్ మోర్ హ్యాపీయెస్ట్ మూమెంట్. వ్యూస్ రాకపోయినా పర్లేదు. అండ్ జస్ట్ బికాస్ డూయింగ్ దిస్ వీడియోస్ ఫ్రమ్ లాస్ట్ 3 years, అండ్ ఈవెన్ దో మనకి సాటిస్ఫాక్టరీ అమౌంట్ ఆఫ్ వ్యూస్ రాకపోయినా మనమైతే కీప్ ఆన్ గోయింగ్. సో సమ్ డే విల్ హిట్ అవర్ టార్గెట్ అండ్ విల్ అచీవ్ అని ఒక చిన్న హోప్. సో అండ్ అప్పుడప్పుడు ఇలాంటి పాజిటివ్ కమెంట్స్ మంచి హోప్ని ఇస్తాయి, బూస్ట్ ఇస్తాయి. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే జస్ట్ కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి that it is helpful or not, and what are the things I have to improve అనేసి. పికప్ మాత్రం వేరే లెవెల్ పికప్ అసలు. ఇట్లా అనగానే ఇట్లా వెళ్ళిపోవచ్చు. పూరి జగన్నాథ్ టెంపుల్. జై జగన్నాథ్, జై శ్రీకృష్ణ. క్రిస్ప్ బ్రేకింగ్. బ్రేక్ ప్యాడ్స్, ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్ కాస్ట్ ఎక్కువ ఉంది కానీ దాని పర్ఫార్మెన్స్ కూడా అట్లే ఉంది. మనం ఎక్కడైనా ఆపేయాలి వెహికల్ని ఇట్లా అంటే అట్లా ఆగిపోద్ది మొత్తం. Here we go. हाँ भाई, దీనికి గమ్ దొరుకుతుంది అది మన బయట 3M. एक बार वो चेन और एक कूलेंट भी चेक कर दो, चेन टाइट है नहीं. అప్డేట్ అయితే అయిపోయింది. లెట్స్ చెక్ ద పర్ఫార్మెన్స్. సో ఎయిర్ ఫిల్టర్ అయితే ఇష్యూ ఏముండదు అని చెప్పిన ట్రిప్ 1 ట్రిప్ 2 అన్నీ 0 అయిపోతాయి. అండ్ యావరేజ్ కూడా 0 అయిపోయింది. చూసారా ఇక్కడ ఇంతకుముందు 25, 27 చూపించేది, అది కూడా క్లీన్ అయిపోయింది. పెట్రోల్ కొట్టేయాలి. సో వీఆర్ ఎట్ ట్రయంఫ్ సర్వీస్ బంజారా హిల్స్. సో అన్నకి చెప్పిన ఇట్లా లాస్ట్ టైం సెకండ్ సర్వీస్కి వచ్చినప్పుడు సరే క్లీన్ చేయలేదు, ఫ్రంట్ చైన్ స్ప్రాకెట్ అంటే డైరెక్ట్ అన్న పొయ్యి ఉంటుంది కావచ్చు అని అంటుండు. లేదన్న మీరే సరే క్లీన్ చేయలేదు, ఒక వీడియో కూడా చేసిన చూడండి అని చెప్పిన. నెక్స్ట్ టైం ఎవరైనా వస్తే పక్కా చెక్ చేస్తామని అన్నారు. అండ్ లెట్స్ సీ ద పర్ఫార్మెన్స్. మళ్ళీ నోటీస్ చేద్దాం, ఇఫ్ ఇన్ కేస్ వెహికల్ మధ్యలో ఆగిపోతే మళ్ళీ తీసుకొద్దాం. అండ్ అప్పుడు ఎయిర్ ఫిల్టరా లేదంటే మరి ఇంజన్ ప్రాబ్లమా ఏంటి వాళ్ళు చెక్ చేసి మనకైతే అప్డేట్ ఇస్తారు. అండ్ లెట్స్ గో బ్యాక్. ఈ సందులోకి వెళ్ళి కూడా పోవచ్చు కానీ అది రోడ్ కొంచెం ఎత్తేస్తూ ఉంటుంది, ఎంత బాగుండదు. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద మెయిన్ రోడ్. అండ్ ఈజీ అప్డేట్, కొంచెం ఎర్రర్ అయితే వచ్చింది. అన్న క్రాష్ అయిందా బండి, ఏమన్నా ఇట్లా బ్రేక్ డౌన్ అయిందా అంటే లేదన్నా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, మేబీ ఆ మిషన్ రీచెక్ చేయమంటే మళ్ళీ కనెక్ట్ చేశాడు. సో జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 2 to 3 minutes అయితే అయిపోతుంది. సో ఇది ఫస్ట్ టైం. ఇంతకుముందు 3-4 అప్డేట్స్ అయితే ఫాస్ట్గానే అయిపోయినాయి. సో ఈ అప్డేట్ కాస్త టైం పట్టింది. అండ్ అన్నను అడిగిన ఎన్ని మంత్స్కి ఫ్రీక్వెన్సీ ఎంత, ఈ అప్డేట్స్ ఎట్లా వస్తాయి, ఏమైనా బగ్స్ ఉంటే వస్తాయా లేదంటే నార్మల్గా రోల్అవుట్ చేస్తూ ఉంటారా అంటే ఎవ్రీ 1 or 3 monthsకి అయితే వస్తూ ఉంటుంది. మీరైతే కాల్ చేయండి ఇన్ కేస్ ఏమైనా అప్డేట్స్ వస్తే. మీరు ఒకవేళ
ఇన్ఫ్లుయెన్సర్ కదా, ఎవరైనా చెప్తే వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. సో ఇప్పుడు చూసారా, ఇప్పుడే అయిపోయింది. ఎట్లా కూలెంట్ చూశాడు, ఓకే మొన్ననే రీఫిల్ చేసిన కదా, ఉంటుంది ఆబ్వియస్గా. అండ్ అది మనకి సరిగా ఏర్పడట్లేదు, అది ఉందా లేదా అసలు లైన్ బార్. మొన్న ఒకసారి ఫిల్ చేసినప్పుడు ఫుల్ అయిపోయింది అనమాట, మళ్ళీ కొంచెం తీసేసి వచ్చింది. ఎయిర్ అదేంటి దాని మ్యాక్స్ లెవెల్ కన్నా ఎక్కువ ఉంది. స్టార్టింగ్లో సర్వీస్కి వెళ్ళినప్పుడు అట్లనే ఫుల్ చేస్తే అది ఓవర్ఫ్లో అయిపోయి బయటకు వచ్చేసింది. అదొక ప్రాబ్లం ఉంది. అండ్ ఇంకేమున్నాయి చెప్పేటి, చైన్ కూడా వస్తుందన్న, ఇంకా లైఫ్ కొంచెం పర్లేదు, నడుస్తుంది, ఏం కాదన్నాడు. సో నడిపిద్దాం. చైన్ బాగానే ఉంది, ఎందుకంటే మనం రెగ్యులర్గా చైన్ క్లీన్ చేసుకుంటాం కాబట్టి లైఫ్ వస్తుంది. ఏదైనా బేస్డ్ ఆన్ ద మెయింటెనెన్స్ అంతే అది. సో ఇన్ కేస్ మీకు లాంగర్ లైఫ్ కావాలి అంటే మీరు రెగ్యులర్గా మంచి మెయింటెనెన్స్ చేసుకుంటే పక్కా అవుతుంది ఏదైనా. సో ఇట్స్ ఆల్ అబౌట్ మెయింటెనెన్స్. యూ మెయింటైన్ యువర్ బైక్ కొనడమే కాదు, దానికి మెయింటెనెన్స్ కూడా తెలవాలి. అండ్ అలాంటి మెయింటెనెన్స్ టిప్స్ ఇవ్వడానికే నేను మీకున్నా. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ హిట్ ఏ సబ్స్క్రైబ్ బటన్ అండ్ నోటిఫై బెల్ ఐకాన్, అది అయితే చేసుకొని పెట్టుకోండి. సో ఎప్పుడైనా నేను వీడియో అప్డేట్ చేస్తే అప్లోడ్ చేస్తే మీకైతే ఫస్ట్ వచ్చేస్తుంది. సో that's all for this video guys. If you like my content, please like, share and subscribe. And as a biker, please support this biker as well. మీకోసం ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నా, and if you see my efforts are valuable, then please consider subscribing. And వీడియో కంప్లీట్ లెంత్ వాచ్ చేసేయండి. మనం ఆల్రెడీ 1000 సబ్స్క్రైబర్స్ హిట్ అయిపోయినాం. అండ్ వాచ్ అవర్స్ ప్రీవియస్గా ఉండే అవి మొత్తం డౌన్ అయిపోయినాయి, రెగ్యులర్గా వీడియోస్ చేయట్లేదు కాబట్టి. I'll try to make the videos on time. And see you in the next one. Bye bye. Have a nice ride.